ఒక వీడియో వచ్చింది, అది బాగా సపోర్ట్ చేసారు. రేషన్ ఇది నన్ను పట్టించుకుంటలేదు. వచ్చినాయి ఇప్పుడు లేట్గా వచ్చిన ఫ్రెండ్స్ నేను ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను వస్తాడు కానీ ఒక్క రూపాయి దంద చేయడు. ఒకసారి ఇటు తిరుగు. బండి మీద వెళ్తున్నప్పుడు వేసుకుంటా. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా నాకైతే అర్థమే కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే, శ్రవణ్ అన్నది కెఫే అయితే ఓపెన్ అయింది కదా. సో దాంట్లో స్టార్టర్స్ అయితే స్టార్ట్ చేయబోతుండో స్టార్టర్స్. సో దానికి ఏమేమి సామాన్లు కావాలో అన్నీ తీసుకురావడానికి అయితే నేను శ్రవణ్ అన్న అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇంట్లో ఉన్న శ్రవణ్ అన్న దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడి నుంచి మేము ఎట్టు వెళ్తాము, ఏమేమి చేస్తాము అన్నీ A to Z చూపిస్తాను. రీసెంట్గా నాది లాస్ట్ ఒక వీడియో వచ్చింది, అది బాగా సపోర్ట్ చేసారు. సో ఇట్లా రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరెవరైతే చూస్తారో ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. చలో ఇప్పుడైతే మనం శ్రవణ్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడి నుంచి మీకు మేము ఎట్టు వెళ్తామో చూపిస్తాం. సో లెట్స్ సీ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇక మనం ఎటు బయటకు వెళ్ళినా ఇది వచ్చి ఇట్లా నుంచి టైసన్ టైసన్ ఇటు టైసన్ ఇది నన్ను పట్టించుకుంటలేదు. టైసన్ ఇగో బిస్కెట్ ఇగో, ఇటు చూడు బే. ఏమేం చెప్పు. ఆమె తినవా టైసన్? ఆమె తినవా సెకండ్ ఆమె తినవా టైసన్? బయట పోమా టైసన్ అవు నన్ను ఎందుకు చూస్తావు టైసన్? ఇటు చూడు. సరే బాయ్ టైసన్, బాయ్ టైసన్. ఇటు వస్తాం, మా మమ్మీ దగ్గరకు వచ్చింది. టైసన్ బాయ్, నన్ను పట్టించుకోవా టైసన్? సో ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళైతే మనం స్టార్ట్ అయినాం నా స్కూటీ తీసుకొని. సో ఇది శ్రవణ్ అన్న కెఫే, అందరు ఎక్కడెక్కడ అని అడుగుతున్నారు. ఇది గట్కేసర్ నుంచి రాంపల్లి పోయే రూట్లో. సో రాంపల్లి సర్కిల్ దాటిన తర్వాత ఇది RL నగర్ రూట్ వస్తుంది. సో మీకు RL నగర్ పోయే రూట్లోనే లెఫ్ట్లో మీకు నెక్సాన్ షోరూమ్ అని కనిపిస్తుంది. అట్లనే స్ట్రైట్ మీకు వచ్చేస్తే జాయ్ హాస్పిటల్ వస్తుంది. జాయ్ హాస్పిటల్ ఎగ్జాక్ట్ రైట్ సైడ్లోనే డైమండ్ అడ్డా అని ఉంటుంది. ఇంకా అన్న వదిన అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. బాబీ ఎప్పుడు వచ్చినాయి ఇప్పుడు అదే చెప్పొచ్చు, ఎప్పుడు వచ్చినావు అని. అంటే ఇక నేను లేట్గా వచ్చినా అని అందరికి తెలియాలని చెప్పు అంటానవా? లేట్గా వచ్చిన ఫ్రెండ్స్ నేను ఇవాళ అదే ఏ టైమో లేట్ అంటే టైం చెప్పారు, అట్లా అన్ని టైం చెప్పారు. లేట్గా వచ్చిన ఫ్రెండ్స్, లేట్ అంటే మధ్యాహ్నం పొద్దున వచ్చాను, మధ్యాహ్నం వచ్చినట్టు అంతే. సో ఇప్పుడు ఇది వచ్చింది, మంచిగా బోర్డు వచ్చింది. ఎట్లా అనిపించింది బోర్డు? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది బోర్డు. అంటే ఒక్కొక్కటి తెస్తుంటే అరే అనిపిస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చూడాలిగా ఎట్లుంటుందో, అంతా మీ చేతుల్లోనే ఉన్నది. మీరు వచ్చి కొంచెం మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని మా ఫీలింగ్. ఇక ఈయన వస్తాడు కానీ ఒక్క రూపాయి దంద చేయడు. అట్లనే ఒట్టి వచ్చి పోతాడు అంతే. అదే ఏదిగో గిన్నె ఉన్నాయి, ఒక్క రూపాయి పెట్టి కొనుక్కోడు. ఒక్క రూపాయి మాకు గిరాక్ చేయడు. చేస్తాడు కానీ అప్పుడప్పుడే, అంతే, ఎక్కువ చేయడు. 10 రూపాయలు, ఒక 100 చేయొచ్చు కదా, ఒక 500 చేయొచ్చు కదా, చెయ్యడు, అస్సలు చేయడు. అట్లా మీరు కూడా కమెంట్స్ పెట్టండి, మనీష్ అన్న కొంచెం గిరాక్ చెయ్యి, ఒక 100-200 అక్కడ చెయ్యి అని చెప్పండి.
ఇప్పుడైతే ఏదో అంటే కొంచెం కిచెన్ కి సామాన్ తీసుకురావడానికి అయితే పోతున్నారు. ఏం తెస్తారో ఏందో చూడాలి ఇప్పుడైతే. పోయి తీసుకొని వచ్చిన తర్వాత చూపిస్తాం. సారీ సంగతి. బాయ్ చెప్పు బాబీ. మళ్ళీ వచ్చుడేనా బాయ్ ఎందుకు చెప్పాలి? సరే. ఇప్పుడు నేషనల్ మార్ట్కి అయితే వచ్చినాం షాపింగ్కి. అన్న ఏం చేస్తున్నా చూడు. అన్న ఇటు తిరిగానా ఒకసారి, ఇటు తిరుగు. ఏం చేస్తున్నావు? ఏనాదే అన్నానికి ఆడ్రాన్ కావాలి. నువ్వు వేసుకొని తిరుగుతున్నావా? ఇడ చూస్తున్నా నాకు ఇట్లా వచ్చిందంటే మా నాన్నకి ఎట్లా వస్తుందని. సరిపోతుంది మనకి. అన్నా మర్చిపోయాను, నీ చెప్పులేవానా? టాయిలెట్ వస్తే ఎట్లా? అది కాదు, చెప్పులేవి. నీ చెప్పులు ఎటు పోయినాయి? నేను చెప్పులు ఇడిచేస్తా. దేనికి? లోపలికి వస్తారా? ఇట్లాంటి ప్లేస్లలో వచ్చినప్పుడు చెప్పులు ఇడిచేస్తాను. ఆహా. అట్లా చెప్పులు వేసుకోవడం బంద్ చేసిన January 1 నుంచి. January 1. మళ్ళీ ఇప్పుడే బయట వదిలినావు అన్న. బండి మీద వెళ్తున్నప్పుడు వేసుకుంటా. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా నాకైతే అర్థమే కావడం. ఆహా. ఇక అన్న అంతేనారా? అంటున్నాయి కదా. చూడ ఒకటి మంచి ఏదో ఒకటి తీసుకో. సో గాయస్, ఇక ఇప్పుడైతే సామాన్లు తీసుకుంటున్నాం. మీద ఒక బండి ఉంది. ఈ బండి మీద భయ ఎక్కుతా అంటుండో. అన్న ఏ పడిపోతుంది అది సరిపోలేవు. పడ్డదానికి ఇచ్చేది పోతుంది అన్న. చూసి పడగల అయ్యా. అన్న ఇరకగల చూసి. తాళం లేదా అన్న దీన్ని? అడుగు, ఇస్తాడు తాళం. బ్రో వేసుకొని వెళ్ళిపోమ్మా. ఒక రైడ్, మినీ రైడ్. ఇస్తారు కస్టమర్. అన్న ఏం చేస్తున్నావు అన్న? తీసావు బండి బయటకి? తాళం ఇస్తారా అన్న? అడిగేవాళ్ళు అడుగు తాళం. బ్రోయిడ్ తాళం తీసుకొని వెళ్ళిపోతాం మనం. అవును, తాళం అడుగుతుండే, తాళం కూడా ఇస్తలేరు అన్న. దొంగలు లెక్క కొడుతున్నట్టున్నాం. దా వచ్చేసి పడిపోతుంది దా. సో ఫైనల్గా అయితే మనం షాపింగ్ నుంచి రాగానే ఇది బోర్డ్ అయితే వచ్చింది. మనం ఫిక్స్ అయితే చేస్తారు. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము. మీరు ఎవరెవరైతే కొత్త వాళ్ళు చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. చలో బాయ్ బాయ్.